శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ధనుసు రాశి వారికి ఏప్రిల్ 20 నుంచి 26 మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలిద్దాం. మరి ఈ వారంలో ఈ రాశి వారికి భాగ్యాధిపతి రవి పంచమ స్థానంలో ఉచ్చులో ఉన్నాడు. ఆ కారణం వల్ల మీరు గత జన్మలో చేసుకున్నటువంటి పూర్వపుణ్యం వల్ల మీ సంతానం యొక్క అభివృద్ధి మీకు చాలా గర్వకారణంగా అవుతుంది. వ్యక్తిగతంగా మీకు లేదంటే మీ తండ్రి గారికి లేదంటే మీ సంతానానికి ఒక గొప్ప అధికార హోదా కానీ పదవి కానీ లభించే అవకాశం ఉంది. ఒకేసారిగా మీ యొక్క నేము ఉన్నత స్థాయికి వెళ్ళి చాలా 10 మంది గొప్పగా చెప్పుకునే విధంగా మీ యొక్క స్థాయి పెరుగుతుంది. సొసైటీలో మీ యొక్క గుర్తింపు పెరిగే అవకాశం ఉంది. మీరు కూడా చాలా కాన్ఫిడెన్స్గా చాలా ధైర్యంగా ఏ పనైనా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తారు. కొన్ని సందర్భాల్లో ఈ సమయంలో వృత్తిలో గౌరవప్రదమైనటువంటి మార్పు రావడం జరుగుతూ ఉంటుంది. అంటే మీ యొక్క స్థాయిని పెంచుకుంటారు. మీరు ఒకవేళ ప్రభుత్వ సర్వీస్లో ఉంటే మీ యొక్క హోదా పెరిగే అవకాశం ఉన్నది. బట్ ఏదైనా మీ యొక్క స్థాయి మీకే గర్వకారణంగా మారే అవకాశం ఉన్నది. ఇక మనకి గురుగ్రహ గమనం ఇంకా కొద్ది రోజుల పాటు 6వ స్థానంలో ఉండడం వల్ల వృత్తిలో విపరీతమైనటువంటి ఒత్తిడి ఉన్నప్పుడు కూడా మీ యొక్క శక్తి సామర్థ్యాలతో దాన్ని సంపూర్ణంగా ఫుల్ఫిల్ చేస్తారు. అలాగే ఉద్యోగం మారదామన్నటువంటి మీ యొక్క ప్రయత్నం కొంతకాలం పాటు వాయిదా పడే అవకాశం ఉన్నది. అలాగే కొద్ది రోజులు ఎదురు చూడటం వల్ల కంపల్సరిగా మీ యొక్క హోదా కూడా పెరుగుతుంది. మీరు అనుకున్నటువంటి ఉద్యోగంలోకో అధికారంలోకి మీరు రావడం కూడా జరుగుతుంది. కాబట్టి తొందరపడి ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా కొంతకాలం ఎదురు చూడడం మంచిది. ఈ ఉద్యోగ సంబంధించిన విషయాల్లో కుజుడు అష్టమ స్థాన సంచారం అన్నది ఒక విధంగా మీ యొక్క భూములు స్థిరాస్తుల యొక్క వ్యక్తిగత హోదా పెరుగుతుంది. అలాగే భూములు స్థిరాస్తుల ద్వారా లాభాన్ని కూడా కలిగే అవకాశం ఉంది. అయితే కొన్ని సందర్భాల్లో ఈ వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య కొన్ని విభేదాలు అపనిందలు అపవాదులు వచ్చే అవకాశం ఉంది. పరస్పరం ఒకరినొకరు నిందించుకునే సూచనలు కూడా కనబడుతున్నాయి. బట్ ఏదైనా ఇది ఒక టెంపరీగా ఉంటుంది తప్ప శాశ్వతం అయితే కాదు. ఏదైనా చాలా వరకు గతంలో మీకు రావాల్సినటువంటి పాత బాకీలు కానీ భూములపైన ఆదాయం కానీ ఈ సమయంలో వచ్చే అవకాశం ఉంది. ఇతరుల ఆధీనంలో ఉన్నటువంటి స్థిరాస్తి మీ చేతికి వచ్చే సూచనలు కూడా ఈ వారం కనబడుతున్నాయి. అలాగే దాని మీద రావాల్సినటువంటి ఆదాయం కానీ మీ బంధువుల దగ్గర నుంచి రావడం ధనం కానీ కంపల్సరిగా ఈ వారంలో మీకు తిరిగి రావడం జరుగుతూ ఉంటుంది. అయితే చాలా వరకు మీరు ప్రమాదకర వృత్తుల్లో ఉన్న వాహనాలు వేగంగా నడుపుతున్నా చాలా వరకు జాగ్రత్త వహించవలసి ఉంటుంది. చిన్న చిన్న ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నది. అలాగే మీరు ఏదైనా కొన్ని ప్రదేశాలకు మీరు వెళ్ళినప్పుడు ఏదైనా ఒక సెటిల్మెంట్లకో స్నేహితులతోనో వేరే చోటుకు వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్త వహించడం మంచిది. ఏదైనా మీ మీద ఒక ఫిజికల్ దాడి లాంటిది జరగవచ్చు. పరస్పరం కొట్లాటలకి అటువంటి వాటికి చాలా వరకు దూరంగా ఉంటే మంచిది. అంటే సడన్గా మీరు శాంతంగా ఉన్నప్పుడు కూడా సడన్గా మీకు కూడా కోపం రావడం వలన దురుసుగా మీరు ప్రవర్తించవచ్చు. అవతల వాళ్ళు మీ మీద దాడి చేసే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు ప్రశాంతంగా ఉండండి. అటువంటి సెటిల్మెంట్లకి పనులకి దూరంగా ఉంటేనే మంచిది ఇంచుమించుగా ఈ నెలంతా కూడా. ఇక ముఖ్యంగా శని భగవానుడు అర్ధాష్టమ శనిలో ఉన్నటువంటి శని భగవానుడు లాభాధిపతి షష్టాధిపతి గురువుతో శుక్రగ్రహంతో కలిసి ఉండడం వల్ల బుధగ్రహ సంచారం వల్ల చాలా వరకు స్థిరాస్తి కొనుక్కోవాలనే మీ ప్రయత్నాలు చాలా వరకు వాయిదా పడే అవకాశం ఉంది. అలాగే ఏదైనా ఒక వాహనం కానీ విలువైన వస్తువు కానీ అమ్మాలనుకునే మీ ప్రయత్నం చాలా వరకు నెరవేరే అవకాశం ఉంది. అలాగే మీరు ఏదైనా ఒక స్థిరాస్తి కొనాలి ఏదైనా కార్యక్రమం కోసం తెచ్చినటువంటి ధనం వేరే కార్యక్రమాల కొరకు వేస్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా మీరు కంపల్సరీగా అప్పు చేయవలసి ఉంటే ఏదైనా స్థిరాస్తి బాగా సమకూరిన తర్వాత మీరు అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత కేవలం రిజిస్ట్రేషన్ సమయంలోనే ధనాన్ని రుణంగా తెచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి తప్ప మీ దగ్గర లిక్విడ్ క్యాష్ ఉంటే మాత్రం అది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఎవరికో ఇవ్వడం కానీ లేదంటే మీరు దాన్ని వృధాగా ఖర్చు పెట్టడం కానీ జరిగే అవకాశం ఉంది. కాబట్టి మొత్తం మీద ఏంటంటే ఫైనాన్స్గా ఆర్థిక పరంగా మనీ వేస్ట్ చేయొద్దు. కానీ ధనం సమయానికి దొరుకుతుంది. దాన్ని చక్కగా ఉపయోగించుకుంటేనే మంచిది తప్ప ఈ విధంగా వేస్ట్ చేయడం వల్ల అసలైన అవసరానికి ధనం దొరకకుండా పోతుంది. కాబట్టి ముఖ్యం మీద ఈ స్థిరాస్తి సంబంధించిన విషయాల్లో చాలా వరకు జాగ్రత్త వహించడం మంచిది.
చేతి నిండా ధనం ఉన్నప్పుడే దాన్ని కొనుక్కునే ప్రయత్నం చేయండి. అలాగే అమ్మిన ధనాన్ని కూడా వేరే చోట ఇన్వెస్ట్ చేస్తే మంచి. గ్రహాల యొక్క స్థితిని అనుసరించి ఎక్కువగా ఈ శుక్ర, శని, రాహు ఈ గ్రహాలు కలిసినప్పుడు ఇంచుమించుగా అందరికీ కూడా ఆర్థిక పరమైనటువంటి టైట్ ఏర్పడుతూ ఉంటుంది. అంటే ఓవరాల్గా ఈ రొటేషన్ తగ్గడం వల్ల ప్రతి ఒక్కరి యొక్క వ్యాపారంలో కొంత తగ్గడం వల్ల మనీ రొటేషన్ తగ్గుతూ ఉంటుంది. ప్రతి వాళ్ళు ఆర్థికపరమైన ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలాగే కొద్దిగా అవినీతి కార్యక్రమాలు ఎక్కువగా దేశంలో పెరిగిపోతూ ఉంటాయి. వినకూడని వార్తలు లాంటివి వినడం జరుగుతూ ఉంటుంది. అలాగే కొన్ని స్కాములు లాంటివి కూడా బయటపడటం, అవినీతి కార్యక్రమాలు బయటపడటం ఇటువంటివి జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా స్త్రీల మీద అత్యాచారాలు, అఘాయిత్యాలు పెరిగే అవకాశం ఉంది. వారిని అణగదొక్కాలనే ప్రయత్నంలో కొంత క్రూరంగా కొంతమంది ప్రవర్తించడం కూడా ఈ శుక్రరాహుల కలయికి కారణం అవుతూ ఉంటుంది. బట్ ఏదైనా జాతకులు ఇటువంటి సంఘ దురాచారాల నుంచి బయటపడే విధంగా ప్రతి ఒక్కరు కూడా దీనికి అంటే ఎక్కువగా శివుణ్ణి, సుబ్రహ్మణ్య స్వామిని పూజించుకోవడం వల్ల ఇటువంటివి తగ్గే అవకాశం ఉంది. అలాగే ఈ వారం చివరిలో 26వ తారీఖున వస్తున్నటువంటి మాస శివరాత్రి రోజు శివుడికి అభిషేకం చేసుకోవడం వల్ల చాలా వరకు అనుకూలత ఏర్పడే అవకాశం ఉంది. అలాగే ఎక్కువగా ప్రతి ఒక్కరి యొక్క జీవితం, జాతకాలు బాగుండాలంటే గోవుని సేవించవలసి ఉంటుంది. స్త్రీలని గౌరవించవలసి ఉంటుంది. చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా వారిలో మాతృత్వాన్ని చూడడం వల్ల, స్త్రీని పూజించడం వల్ల జాతకుడు వ్యక్తిగతంగా అభివృద్ధి చెందుతాడు. అతనికి లక్ష్మీ యోగం కలుగుతూ ఉంటుంది. దేశం కూడా సుభిక్షంగా ఉండి సర్వసంపదలు కలిగి అందరికీ మంచి అవకాశాలు వస్తుంటాయి. కాబట్టి కేవలం ప్రతి ఒక్కరు కూడా చాలా సౌమ్యంగా పాటిస్తూ స్త్రీల ఎడల, మూగజీవుల యొక్క వాటి ఎడల చాలా దయతో ఉంటే మీ జీవితం కూడా భగవంతుని యొక్క అనుగ్రహంతో చాలా హ్యాపీగా సాగే అవకాశం ఉంటుంది. స్వస్తి.